హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక 23 పుంజుల వరకు పెట్టడం జరిగిందండి. అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు ప్రతిదీ కూడా ముందు ఫోటో మీద ఉంటుందండి. ఆ తర్వాత దాని తాలూకా మూమెంట్ ఎలా ఉన్నదండి వీడియో మూమెంట్లో మీకు చిన్న వీడియో ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటి ధరలు వచ్చేసరికి నేను కొద్ది పెద్ద రేట్లు పెట్టినవి, అవి రేట్లు అంతేనండి. అవి సగం ఏం తగ్గిపోవు. జస్ట్ 1000-1200 అలా తగ్గుతుంది. పెద్ద కోలికి అంటే 9000 10,000 ఉన్నటికి 7,000 6,000 5,000 ఉన్నటికి పెద్దగా ఏం తగ్గుతుంది రేటు. ఎందుకంటే ఇప్పుడు పండుగ టైంలో మేము ఏంటంటే కాస్త చూసి బాగా కాలేసి తీసుకొస్తాం. అలాగని నేను పెట్టింది దెబ్బలాట మీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేను కోళ్ళు రాగానే రెస్ట్ ఇవ్వకుండా వేసేస్తుంటాను. ఎందుకంటే అలా అయిపోతే మనం సేల్స్ చేయలేము. ఎందుకంటే ఇన్ని కోళ్ళు అమ్ముతున్నప్పుడు వచ్చినట్టు వెళ్ళిపోవాలి. ప్రతిదాన్ని మనం అది రెస్ట్ దొరికినంత వరకు దాన్ని కూర్చుంటే మనకి వర్క్ అనేది పెండింగ్లో పడిపోద్ది. దానివల్ల మనం ఏంటంటే ప్రతిరోజు వాటి తప్పిన వీడియోలు పెట్టి తనందల్లా పంపించేస్తూ ఉంటాం. తనందల్లా గాబులో ఉంటుంది. మరీ ఎక్కువ రోజులు తనపోతే అది మామూలుగా వేరే చోటుకి వెళ్ళిపోద్దండి. అంతే తప్ప మన దగ్గర అయితే ఉండదు. అదేవిధంగా ఇవి మనకి ఎవరు కూడా ఎక్కువగా ఎక్కడో బయట ఉద్యోగం చేసుకుని వచ్చి కొనుక్కోవడానికి టైం లేని వాళ్ళు కొనుక్కోవడానికి బాగుంటుందండి. కొనుక్కుని తయారులో పెట్టుకుని పందెం వేసుకోవచ్చు. అలాగే తిరిగి అమ్ముకుందాం అనుకునే వాళ్ళకైతే మన ఛానల్ సూట్ అవుతుంది. ఎందుకంటే మేమే తిరుగుతాం, మళ్ళీ మేమే తిరిగి కొంటాం. మళ్ళీ అది మేము అమ్మితే మీకు లాస్ వస్తుంది. అందుకని కాస్త తయారు చేసుకుని పందెం కొట్టుకునే వాళ్ళు ముందు చూపించండి, బాగుంటుంది. అంతే తప్ప అమ్ముకునే వాళ్ళు కొనుక్కోకండి. మీకు లాభం కాదు కదా, లాస్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదండి, అది చూసుకోండి. ఎవరైనా సరే ముందుగా చెప్తున్నాను. అలాగే నేను వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. నా ఫోన్ స్విచ్లో ఆఫ్లో ఉన్నా ఆన్లో ఉన్నా మీకు రిప్లై అనేది వస్తుంది. కోళ్ళు అయిపోతేనే రిప్లై రాదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే నిన్న ఈ వీడియో పెట్టడం జరిగిందండి. అయితే నేను ఒక హడావుడిగా ఏదో ఫోటోలు పెట్టేశాను. వీటి తప్పినీళ్ళు కూడా నేను వర్షంలో తీసేసానండి. వర్షంలో తీయడం వల్ల మీకు ఎక్కువ తక్కువగా కనబడుతుంది. ఇవాళ చూసుకోండి, నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ ఎప్పుడైనా వస్తే అందులో చూసుకోండి. మనం అయితే మాత్రం బ్యాచ్లు పెడతానే ఉంటాం. ఇంకా పెద్ద కోళ్ళు మనం ఇంక పెట్టేది ఇంకా 1-2 రోజులు మాత్రమే పెడతామండి. ఇంకా నెక్స్ట్ పెద్ద కోళ్ళు అనేవి ఆపేయడం జరుగుతుంది. ఇంకా పెద్ద కోళ్ళు అనేది ఇంకా పెట్టడం, ఇంకా ఇంకొక బ్యాచ్ పెడతాం అంతే. ఇంకా పెద్ద కోళ్ళు ఆఫ్ చేసి ఇంక చిన్న కోళ్ళు వెళ్ళిపోతామండి. ఎందుకంటే పెద్ద కోళ్ళ విషయం ఎలా ఉంటుందంటే దగ్గరికి వచ్చిన కొద్దీ మీకు తయారీ టైం సరిపోదు. తర్వాత మళ్ళీ ఫుల్ కండిషన్లు పెడితే 15,000 16,000 వెళ్ళిపోద్ది. ఆ రేట్లు కొనాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇంకా పెద్ద కోళ్ళు అనేది ఇంక స్టాప్ అయిపోద్దండి. ఇంకా పెద్ద కోళ్ళు అనేది ఇంక ఉండవు. ఓన్లీ ఇంక చిన్న కోళ్ళే రన్ అవుతాయి. మీకు ఏమైనా వస్తే ఒక బ్యాచ్ రావచ్చు పెద్ద కోళ్ళు, అంతకుమించి రాదు. అది కూడా మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు రేట్లు ఎక్కువైపోతాయి. రేట్లు ఎక్కువైపోయిన కొద్దీ మళ్ళీ నా ఛానల్ మీరు తిట్టుకుంటారు. కాబట్టి మనం పెద్ద కోళ్ళు అనేది ఆపడం జరుగుతుందండి ఖచ్చితంగా. ఎవరికైనా పర్సనల్గా కావాలి అంటే అప్పుడు ఏదైనా మంచిది ఉంటే చెప్తాం, లేకపోతే లేదు. అది కూడాను ఎందుకంటే పెద్ద కోళ్ళు మీకు చూపించాలని తాపత్రయంతో మనం పెట్టి ఆ రేట్లు ఎక్కువ పెట్టి తర్వాత మనం అమ్మలేక ఇబ్బంది పడే పరిస్థితి అనేది మనం రప్పించుకోము. ఎక్కడ ఇబ్బంది వస్తుందో అక్కడే మనం స్టాప్ చేసుకుంటే సరిపోద్ది. దాని గురించి అండి ఇంక మనం ఈ బ్యాచ్తో ఇంకా లాస్ట్ అండి. 1-2 బ్యాచ్లు రావచ్చు, అంతకన్నా పెద్ద బ్యాచ్లు రావు. ఇంకా థ్యాంక్ యూ.